హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు జనవరి 1 కదండి. మా పెద్ద చెల్లి జున్ను పాలు ఇచ్చిందండి. వాళ్ళ బావగారికి జున్ను ఇష్టమని జున్ను పాలు తీసుకొచ్చింది. ఈరోజైతే ఉండలేదు, వెళ్ళిపోయింది హాఫ్ డే నుంచి. అయితే ఇంకా ఈవినింగ్ నేను తను వెళ్ళిపోయిన తర్వాత జున్ను ప్రిపేర్ చేద్దామని ఈ బెల్లం కోరుతున్నాను అనమాట. ఇది 1/2 kg బెల్లం, పావు కేజీ సపరేట్ ప్యాక్ చేసి ఇచ్చారు. లీటర్ పాలు కలుస్తాయంట. 1/2 kg బెల్లం వేద్దామని. జున్ను ఎలా చేస్తారో చూపిస్తానండి. మా అమ్మగారు బాగా చేస్తారు. మెజర్మెంట్స్ అయ్యి మీరు జున్ను చేసుకున్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూసారా? ఇది కూడా అయిపోద్ది. మొత్తం వేసేస్తాం మేము 1/2 kg. కచ్చిప్ తెచ్చుకోమ్మ, కచ్చిప్ తెచ్చి చెల్లికి కచ్చిప్ తెచ్చి. హాయ్ అండి, జున్ను పాలండి. ఇగో ఇది చిన్న థమ్సప్ బాటిల్ అనమాట. దీంట్లో 1 లీటర్ పాలు కలుస్తాయి అన్నారంట. ఇగోండి 1/2 లీటర్ పాలు, గేదె పాలు అనమాట. అందుకే బాటిల్స్లో ఉన్నాయి. మా అమ్మగారు అయితే ఒక 1/2 kg బెల్లం, 1/2 kg పంచదార వేద్దాం అన్నారు. సరే అని అలా ఓకే చేసుకున్నాం. ఇవో చిన్న బౌల్ తీసుకున్నాను నేను. ఓకే అమ్మా, స్టార్ట్ చేసి. ఒక 1/2 లీటర్ ఇవి ఇంకో 1/2 లీటర్, మొత్తం లీటర్ పాలండి. లీటర్ పాలు ఇవి ఒక 1/2 లీటర్ ఉంటాయి అమ్మా. ఒక 1/2 లీటర్ ఉంటాయి చిక్కటి జున్ను పాలు. ఇవి చిన్న బాటిల్ ఇది. ఓకే, ఈ 3 మిక్స్ చేస్తాం. జున్ను పాలు, గేదె పాలు మిక్స్ చేస్తాం. ఇందులోనే బెల్లం వేసేస్తాం. పంచదార కూడా 1/2 kg బెల్లం, 1/2 kg పంచదార. కావాలంటే ఉత్తి పంచదారతో కూడా చేసుకోవచ్చు. 1/2 kg బెల్లం కూడా వేసేయచ్చు, ఎలా అయినా పర్లేదు. బెల్లం వేస్తే బాగా కొంచెం రెడ్ షేడ్ వచ్చేస్తుంది. కొంచెం మేము కొద్దిగా పంచదార, కొద్దిగా బెల్లం వేసాము.
ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మనం దగ్గరికి చిన్న చిన్నగా కోరుకున్నాం కదా పౌడర్ లాగా, వెంటనే కరిగిపోతుంది. అది కాకుండా చిదగొట్టామనుకో, దేంతో అయినా చిదగొట్టేసామనుకో కొంచెం గడ్డలుగా ఉండి తొందరగా కరగదు. అందుకని ఇలాగ చాక్తో శుభ్రంగా కోరేసుకుని వేసుకుంటే వెంటనే కరిగిపోద్ది. ముందు ఇలాగా ఒక 10 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, నేను దగ్గరికి చిన్నగా కోరాను, అయినా సరే అందులో చిన్న బెల్లం గడ్డల్లా ఉన్నాయి చిన్నగా. ఒక 10 నిమిషాలు అలా కంటిన్యూగా కలుపుకోండి. ఇంకా ఉన్నాయి. లేకు సార్, ఈ పాల్లో బెల్లంలో ఏమన్నా తుక్కు గట్టా ఉంటే ఇలా వడకెట్టడం వల్ల వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా అయితే ఇలా వడకెట్టుకోవాలండి. ఏదో చూసారా డస్ట్ ఎలా వస్తుందో, బెల్లంలో మనకు తెలియకుండానే అలా ఉంటుంది అనమాట డస్ట్. ఇక రెండు కపాలలోకి ఇలా వడకెడుతున్నారు మా అమ్మగారు. ఓకే, చూసారండి ఇలా డస్ట్ వస్తుంది అనమాట. ఏమైనా ఇదిగో ఇలా కరగలేని బెల్లం ఉన్నా సరే అది తీసేయాలి. ఎందుకంటే అది పొంగవు కదా, పాలు ఉడికిపోతాయి కదా పెరుగు ఉడికినట్టు. అందుకని ఇలా ఏమైనా డస్ట్ వస్తే తీసేసుకోవాలి మనం. ఓకేనా, ఈ తొక్కలన్నీ తీసారు మా అమ్మగారు, యాలకుల మీద ఉన్న తొక్కలన్నీ. ఇగో మిరియాలు యాలకులు పొడి అండి ఇది. అండి మేమైతే ఇదిగో ఇడ్లీ పత్రి తీసుకున్నాం కదా, ఈ ఇడ్లీ పత్రిలో కొంచెం ఇడ్లీకి ఎలా వేస్తాం వాటర్ అలా వేయాలి. పెట్టు, ఇప్పుడు చూడండి మా అమ్మగారు పెడుతున్నారు ఇందులో. ఇగో వాటర్లో ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇలా సెట్ అయిపోయింది. అర్థమైందండి. దీంట్లో ఈ 3 చెంబులు, పెద్దది చిన్నది లోట, ఈ 3 సెట్ అయిపోయినాయి అనమాట. ఇలాగా